నేను సమ్మక్క సారాలమ్మ తల్లుల గురించి చెప్పాలనుకుంటున్నా. చాలా శక్తివంతమైన తల్లులు, మహిమగల్ల తల్లులు. నేను ఫస్ట్ మేడారం సమ్మక్క సారాలమ్మ దగ్గరికి పోయింది నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు. నేను అప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా సుస్తయినానంట. దవాఖానకు పోయినా మంచిగా కాలేదంట అస్సలు నేను. అయితే అప్పుడే మా డ్యాడీకి తెలిసినోళ్ళు జాతరకు పోయి వచ్చిర్రంట. అప్పుడు వాళ్ళు కుంకుమ అమ్మవారు ఇద్దరు అమ్మవార్లది బెల్లం ఇచ్చిర్రంట. బెల్లం అంటే అమ్మవారి బంగారం ఇచ్చి మీరు ఇది మీ బిడ్డకు పెట్టండి, బొట్టు తక్కువవుతుందని చెప్పారంట. పెట్టంగానే నేను మంచిగా అయిపోయినానంట. అయితే ఇమీడియట్గా మా డాడీ నన్ను తీసుకుపోయిండు. మా ఇంట్లో నుంచి ఫస్ట్ పోయింది నేను, మా డాడీయే. మా డాడీ ఎంబడి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ముగ్గురు. పోతుంటే అయితే అప్పుడు అక్కడ ఫుల్ అడవి ఎర్రమట్టి మొత్తం మొత్తం మా అంబాసిడర్ కార్ ఫుల్ ఇట్లా గ్లాసెస్, కార్ గ్లాసెస్ మొత్తం ఇట్లా ఎర్రమట్టితో ఇట్లా ఫుల్ ఇట్లా నిండిపోయినాయి. అంత ఎర్రమట్టి అప్పుడు. నాకు చాలా అక్కడ గుర్తున్నది జంపన్న వాగు. చాలా లోతుగుంటుండే, నీళ్ళు కూడా ఎక్కువ ఉంటుండే, మోకాళ్ళ వరకు వస్తుండే నీళ్లు పోతుంటే. మేడారం జాతరల జంపన్న వాగు అదొక చాలా ప్రాముఖ్యత ఉన్న వాగు. ఆ జంపన్న వాగుల నుంచి మనము సమ్మక్క సారలమ్మ గద్దెలకు పోవాలి. జంపన్న వాగు చాలా లోతుంటుండే, నీళ్ళు కూడా ఎక్కువ ఉంటుండే అప్పుడు. నేను మళ్ళీ వెళ్ళింది 2080 మేడారం. మా వారెంబడి వెళ్ళిన మా బాబు మొక్కు తీర్చుకోవడానికి. మా బాబు పుట్టినప్పటి మొక్కు, మా బాబు పెద్దగైనాక తీర్చినాం మొక్కు. ఆయనంత బంగారం వేసినాం. నేను సమ్మక్క సారలమ్మ తల్లులను చాలా మొక్కుతాను. మనము ఏదన్నా పని అవ్వాలి అని అమ్మవార్లకు మొక్కితే అది ఈజీగా అయిపోతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పని అయిపోతుంది. నాకు చాలా నమ్మకం. ఇద్దరు అమ్మవార్లు ఎప్పుడు నాకు ఏ కష్టం కానియరు. ఈ అమ్మవార్ల గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. వాళ్ళ మహిమలు కోకొల్లలు. అందుకే ఇంతమంది కోట్లాది భక్తులు ఇద్దరు అమ్మవార్లకి. చాలా శక్తివంతమైన అమ్మవార్లు. నాకు ఇంకొక జ్ఞాపకం, అక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు పోయినప్పుడు గద్దెల దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మా డాడీకి తెలిసిన వాళ్ళ ఇంట్లో స్టే చేసినాం. అక్కడ తెలిసిన వాళ్ళ బిడ్డే, ఆమె అక్క 19, 20 అంతే ఉంటుంది. నాకు ఆ అక్క ఫేస్ ఇంకా గుర్తున్నది. అయితే నేను అక్కడ దర్శనం గిట్ట అంతా అయిపోయాక అన్నం తినమంటే తింటలేను, ఏడుస్తున్నా. అయితే అక్క నన్ను దగ్గర తీసుకొని సంజాయించి తినిపించింది. నాకు 2 రోజులు తినిపించింది అక్క. మా మమ్మీ కనబడతలేదు, ఎవరు కనిపిస్తలేరు, అంత కొత్త ప్లేస్ కదా, భయపడి ఏడుస్తున్నా నేను. అయితే నాకు అక్క దగ్గరికి తీసుకొని సంజాయించి నాకు ఈ 2 రోజులు అన్నం తినిపించింది. నేను అక్కని ఎప్పుడు మర్చిపోలేను. మా డాడీ ఉన్నా నేను అక్కని పోయి కలిసేదాన్ని అడ్రస్ తెలుసుకొని. మా డాడీ లేడు, మళ్ళీ మా డాడీ బడి వచ్చిన ఫ్రెండ్స్ కూడా వారు లేరు ఇప్పుడు అడ్రస్ కనుక్కోవడానికి. ఆ అక్క కూడా నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. నేను ఏడుస్తుంటే నాకు 2 రోజులు సంజాయించి తన చేతితో తినిపించింది. నేను ఎప్పుడు మర్చిపోను. సమ్మక్క సారక్క పేర్లు తీసుకుంటే, వాళ్ళని తలుచుకుంటేనే నాకు ఈ అక్క కూడా గుర్తుకొస్తుంది. అదొక మధురమైన జ్ఞాపకం నాకు అక్కడ. నేను చాలా నమ్ముతా సమ్మక్క తల్లిని, సారలమ్మ తల్లిని. జై సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి.